రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎలక్టోరల్ రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో రోల్ అబ్జర్వర్ దేవసేన ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రూపుదిద్దుతున్న ఎన్నికల ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులతో పాటు డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పకడ్బందీగా వేగవంతంగా చేయాలని సూచించారు. అంతేకాకుండా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు కూడా నిర్వహించి 18 సంవత్సరాలు నిన్న వారందరినీ ఎలక్టోరల్ రోల్లో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా మీకు అందరికీ ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో సంతృప్తికరంగా ఉందా లేదా, ఏమైనా ఇబ్బందులు జరిగితే ఏంటి ఇబ్బందులు, వాటి ఎట్లా మనం సరిదిద్దచ్చు అనే విషయం మీద మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈఆర్ఓస్ని కూడా అందరినీ ఇక్కడికే రమ్మనడానికి కారణం ఏంటంటే 4 మీటింగ్లు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, సమయం సరిపోదని. సో మీరు కూడా జనరల్గా ఉమ్మడి జిల్లాల్లోనే ఉంటారు కాబట్టి మీకు కూడా ఏమి ఇబ్బంది కాదనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. సో మీరు ఒప్పుకుంటే నేను ఐ వాజ్ థింకింగ్ ముందు మనం ఒక ఓవరాల్గా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంప్రెషన్స్ తీసుకుంటాము. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ యాజ్ ఒక లైన్లో అందరికీ తీసుకుంటాము. తర్వాత మన ఈఆర్ఓస్ ఏదైనా కనెక్టెడ్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ సమాధానం కానీ అవసరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేది కానీ మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఓకే, సమతమే కదా అందరికీ. సో అట్లా అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాము. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు అన్ని చెప్పినట్టు లాస్ట్ మూమెంట్ లో ఏదైతే ఉందో న్యూ ఇచ్చేటప్పుడు సో అయినప్పుడు కూడా మనం అంటే పక్కగా వెరిఫై చేసి ఆ రిజిస్టర్ నుంచి కూడా తీయడం జరుగుతుంది. Form 7 even anybody can submit, even from your party side. In your party side also you can, if you have the list, you can also submit the Form 7. So only Form 6 and 8 the individual has to submit, but the Form 7 any person can submit and the PLO will inquire it. మీకు అట్లా లిస్ట్ ఉంటే విలేజ్ వైజ్ ప్రిపేర్ a list and you will give it to the in the Form 7 also. We will inquire that. లేటెస్ట్ విషయంలో మాత్రం వెంట డేట్ అయితే ఉంటుంది, అటువంటి నో అబ్జెక్షన్.